నేను ఆడకూతులకు దండం పెట్టి చెప్తున్నా, ఇసోంటి ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు మీరు. ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో ఇసోంటి ఎంపీని గెలిపించుకున్నారు పెద్దపల్లిలో మీరు. ఇవాళ మేము ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నామని వాళ్ళు అంటున్నారు. మాకేం ఫ్రస్ట్రేషన్ లేదు, మేము మంచిగానే ఉన్నాం. ప్రజల కోసం ఆనాడు గెలిపించినప్పుడు పనిచేసినాం, ఇవాళ ఓడిపోయినప్పుడు ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం తప్ప వాళ్ళకి ఇదేంది. ఒక మున్సిపల్ కౌన్సిల్ కోసం ఈ రకంగా గింత దిగజారుడు చర్యలేంది, గింత నీతిమాలిన చర్యలేంది మాకు అర్థం కాదు. ఆ ఎంఆర్ఓ అనేటువంటి ఒక విధవ థర్డ్ క్లాస్ ఫెలో స్పెషల్ ఆఫీసర్గా ఉండి ఇంత జరుగుతుంటే చోద్యం చూస్తాడా? ఈ కలెక్టర్ అనేటువంటి దుర్మార్గుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంటిన్యూగా పనిచేస్తున్నాడు మంచిర్యాలలో. ఈ పోలీసు వాళ్ళందరూ డీసీపీ నుంచి మొదలుకొని ఎస్ఐల దాకా సిఐలు ఏసీపీలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయిపోయారు. ఈ జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ లేదు, జిల్లాలో ఒక్క వ్యవస్థ సక్రమంగా పనిచేస్తలేదు. నేను ఆవేదనతో బాధతో మాట్లాడుతూ ఉన్నా. మేము పోతేనేమో మా కార్లు ఆపుతారు. మంత్రి గారి కాన్వాయ్ 7-8 కార్లతో పోతుంది, వందలాది మంది వాళ్ళు పోతారు. పోలీసులు ఉల్టా మా మీద లాఠీ చార్జ్ చేస్తారు. ఆత్మరక్షణ కోసం మమ్మల్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఆ ఫోటోలు పెట్టి వీళ్ళు దాడులు చేసిర్రు. మేము దాడులు చేస్తున్నామా? దాడులు చేసినామా? గవర్నమెంట్ పోయిన 2 ఏళ్ళు దాటిపోయాయి కదా, అంతమంది 10 ఏళ్ళు ఉంటుంది కదా ఇక్కడ పదవులలో. దాడులు చేసినామా? నేను 10 ఏళ్ళు ఈ ప్రాంతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా విప్పుగా ఉన్నా కదా, వివేక్ గారు మీరు అంతా తిరిగిరు కదా, ప్రతిపక్షంలో ఉండి ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిట్టిరు కదా. మీరు వేరే పార్టీలలో ఉన్నారు కదా, కాంగ్రెస్లో ఉన్నారు కొన్ని సంవత్సరాలు, బీజేపీలో కొన్ని సంవత్సరాలు ఉన్నారు. మీరు మంచిగానే తిరిగిరు కదా. మీ మీద దాడులు చేసినాం ఎక్కడన్నా? ఇలా 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు దాటింది, 3వ సంవత్సరం పాలన. ఎక్కడన్నా ఏమన్నా చేసినామా? ఏమన్నా అన్నామా? ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు మొన్న అసెంబ్లీ ఎన్నికలలో, మంచి పని చేయండి అన్నాం తప్ప మేము ఎక్కడన్నా ఏమన్నా అన్నామా? ఇవాళ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాత కూడా ఇంత అనైతికమైనటువంటి చర్యలేని నాకు అర్థం కాదు. నిజంగా నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు దండం పెట్టి చెప్తా ఉన్నా, వీళ్ళ చర్యలు, వీళ్ళ దుర్మార్గపు అనైతికపు దిగజారుడు పద్ధతులు గమనించండి. మీరే కాపాడండి. మమ్మల్ని ఎవరు కాపాడాలి? ఈ ఆడకూతులను ఎవరు కాపాడాలో రేపటి నుంచి కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో? సిగ్గుచేటిది. ఇట్స్ ఎ బ్లాక్ డే, ఇట్స్ ఎ బ్లాక్ డే. మన ఇళ్లలో కూడా ఆడకూతులు ఉన్నారు. అరే ఎన్నికలలో గెలుస్తాం ఓడిపోతాం భయ్, పెద్ద విషయం కాదు గెలిపోవటంలో. ఒక మున్సిపల్ కౌన్సిల్ స్థానం కోసం గింత దిగజారుడా? మంత్రి ఎంపీ కూర్చొని కాంగ్రెస్ కౌన్సిలర్లకు తాగిపిచ్చి లోపలికి తీసుకొచ్చి ఆడకూతుల మీద మీరు ఇష్టం వచ్చినట్టు చేతులేసుడు, వాళ్ళని గుంజుకపోవడు. స్వర్ణలత గారిని గుంజుకపోయారట, ఎత్తుకొని పోతుర్రట. అరే ఇదేం పద్ధతి? ఎప్పుడన్నా ఉందా ఈ ఏరియాలో? ఎన్నడన్నా ఇటువంటి సంఘటనలు ఉన్నాయా? ఇంత అనైతికమైనటువంటి దిగజారు చర్యలు ముక్త కంఠంతో సమాజం అంతా ఖండించాలి, మేధావులందరూ ఖండించాలి. ఇది చాలా దారుణమైంది. బాధ అనిపిస్తుంది నిజంగా కూడా. సరే ఒక సీట్ గెలుస్తాం ఓడతాం పెద్ద విషయం కాదు, రాజకీయాల్లో గెలిపోవటం సహజం. కానీ ఈ రకమైన చర్యలేంది? ఈ రకమైనటువంటి దిగజారు పనులేంది? మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళు లేరా? మీ కుటుంబ సభ్యుల పట్ల ఇట్లా ఎవరన్నా అమర్యాదగా ప్రవర్తిస్తే మీకు ఓకేనా? మీ ముందరా మీరు మంత్రి ఎంపీ ఇద్దరు కూర్చొని తండ్రి కొడుకులు వాళ్ళ ఆడకూతుల మీద ఇట్లా చేపిస్తారా? ఎందుకైనా ఈ ప్రజలు ఈ ప్రాంతంలో మీకు ఓట్లేసింది? ఎందుకైనా ఈ ప్రాంత ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? దయచేసి నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, మా మహిళా కౌన్సిలర్లు మీకు పర్సనల్గా కూడా అంటే 1-to-1 కూడా ఇస్తారు. వాళ్ళు చాలా బాధతో ఉన్నారు. దయచేసి మీడియా కూడా అక్కడ ఏం జరిగిందో వాళ్ళు మాట్లాడతారు, అవన్నీ టెలికాస్ట్ చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీరే 4th ఎస్టేటు. గడిచిన కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలన్నిటికీ మీరే సాక్షిభూతము, మీరే సాక్షులు. మీరన్న ప్రజల్లోకి వాస్తవ విషయాలు తీసుకొని పోయి ఈ కాంగ్రెస్ గద్దలకు, ఈ దుర్మార్గులకు, ఈ అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్న ఈ పిచ్చోళ్లకు కొంచెం బుద్ధి వచ్చేటట్టు, ప్రజల్లో తీవ్రమైన చర్చ జరిగేటట్టు, వీళ్ళకు మంచి నిరసన బుద్ధి ప్రజానీకం తెలిపేటట్టుగా దయచేసి ప్రజల్లోకి ఈ విషయాలన్నీ మీరు తీసుకుపోవాలని మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. డెఫినెట్గా వాళ్ళు ఇలా చేసిన ఈ దుశ్శాసన పర్వానికి, ఈ దుర్మార్గానికి, ఈ అనైతికపు దిగజారుడు చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ కలిసి రేపు కేతన్పల్లి మున్సిపాలిటీ బంద్కు కూడా పిలుపునిస్తున్నాం. నేను ప్రజలందరికీ దండం పెట్టి చెప్తున్నా,
ప్రజలందరికీ నేను దండం పెట్టి చెప్తున్నా, రేపు కేతన్పల్లి మున్సిపాలిటీలో సంపూర్ణంగా బంద్ పాటించి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మంత్రి వాళ్ళ కొడుకు ఎంపీ వాళ్ళు చేసినటువంటి ఈ దుర్మార్గపు దిగజారుడు పనులకు తగిన రీతిలో నిరసన చెప్పాల్సిందిగా, బంద్ను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిందిగా కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, కమ్యూనిస్ట్ పార్టీ సోదరులకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. వాళ్ళు వచ్చి ఒక కమ్యూనిస్ట్ కౌన్సిలర్ను గుంజుకొని పోయే ప్రయత్నం చేస్తే నేను కమ్యూనిస్ట్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పొత్తులో భాగంగా గెలిచినా మేము ఇటే ఉంటాం, మేము అట్రామని చెప్పి గట్టిగా మాట్లాడి 4 కౌన్సిలర్లు ఇలా గట్టి ఉన్నారు మా సిటీ వాళ్ళు. మా 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మా స్వర్ణలత గారికి ఏదో వాళ్ళ అత్త కంప్లైంట్ ఇచ్చిందని ఒక ఫేక్ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసి తీసుకొని ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎస్ఐ అన్నదిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయన ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వచ్చి ఆమెతో మాట్లాడితే బరాబర్ నేను సుమన్ అన్న టికెట్ ఇచ్చిండు, కేసీఆర్ నాయకత్వంలో కారు గుర్తు మీద గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్ని నేను బరాబర్ పోతా, నేను నా సొంతంగానే నా సొంత అభిప్రాయంతోనే పార్టీలో చేరిన ఎప్పటి నుంచో పనిచేస్తున్న కార్యకర్తలాగా ఒక పేద కార్యకర్తను నాకు అవకాశం వచ్చింది, ప్రజలు ఆశీర్వదించి మా 21వ వార్డు గెలిపించారు, నేను బీఆర్ఎస్తోనే ఉంటా, నన్ను ఎవ్వరు ఏమనలేరని ఓపెన్గా వాళ్ళ మూతి మీద కొట్టినట్టు చెప్పింది, పోలీసుల మూతి మీద కొట్టినట్టు మా స్వర్ణలతమ్మ చెప్పింది. ఆమెకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా 10 మంది కౌన్సిలర్లు ఇవాళ మా వీణంక సీన్ కానీ, మా నాని కానీ, భూమగౌడన్న కానీ, శశి కానీ, మా రాజశేఖర్ కానీ, అదేవిధంగా మా స్వర్ణలత గారు కానీ, మా రంగలక్ష్మి గారు కానీ, మా సంధ్యారాణి గారు కానీ, మా మంజులమ్మ గారు కానీ, సంధ్యారాణి గారు అందరూ కూడా ఇంటాక్ట్ ఉన్నారు, చాలా గట్టిగా ఉన్నారు. ఇవాళ మా కౌన్సిలర్ల మీద దాడి చేయడానికి వస్తే మహిళలంతా ముందుకు వచ్చి గట్టిగా నిలబడి పద్ధతి కాదు, తెల్లారు లేస్తే మనం ముఖాలు చూసుకోవాలని చెప్పి దండం పెట్టి వాళ్ళు వీళ్ళని కాపాడే ప్రయత్నం, వీళ్ళని గుంజుకొని పోయే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు చెడ్డ నిలబడ్డారు. నిలబడితే వాళ్ళ మీద మొత్తం వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా తాగొచ్చిన కౌన్సిలర్లు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ జిల్లా కలెక్టర్ని, నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవు కాకుంటే ఈ ఎంఆర్ఓ డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవు కాకుంటే లోపల ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టు బిడ్డ, బయట పెట్టు, లోపల ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టు. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ ప్రజాక్షేత్రంలోకి రావాలి, నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీలు, అంతేందుకు మన జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికైంది నిన్న, మీడియాని మొత్తం అలో చేశారు. ఇవాళ మీడియాని లోపలికి రాని కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా? పోలీసులు మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్కనైపోయారు. మీకు కాకి డ్రెస్లు ఎందుకైనా నాకు అర్థం కాదు. కాంగ్రెస్ బట్టలు వేసుకొని 3 రంగుల కండువాలు వేసుకొని రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయపోరు పోలీసులు, చేయపోరు డ్యాన్సులు, డీజే బాక్సులు పెట్టుకొని రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయపోరు కాంగ్రెస్ కార్యకర్తలు లెక్క పోలీసులు. పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటావు, ఏదో వివేక్ అన్నట్టు ఇందాక మా వాళ్ళు వెనకకెళ్ళి చెప్తారు మీ మీద కేసు పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకోపో. మా ఆడ కూతుర్లను కాపాడుకునే విషయంలో, మా కౌన్సిలర్లను కాపాడుకునే విషయంలో, ఈ ప్రాంత ప్రజల పక్షాన కొట్లాడే విషయంలో 100 కేసులు పెట్టుకోపో, 100 కేసులు